హాయ్ గాయ్స్, ఇప్పుడు మన అందరికీ తెలుసు భూమి చాలా గుండ్రంగా ఒక స్పైర్ లాగా ఉంటుంది అని. కానీ ఒకప్పుడు భూమి గుండ్రంగా ఉంటుంది అని ఎవరికీ తెలియదు. ఇన్ఫాక్ట్ ఆ రోజుల్లో కొంతమంది శాస్త్రవేత్తలు భూమి గుండ్రంగా ఉంటుంది అని చెప్తే వాళ్ళని పిచ్చోళ్ళలాగా చూసేవాళ్ళు. ఇప్పుడైతే మనకి ఎన్నో స్పేస్ మిషన్స్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ వల్ల భూమి గుండ్రంగా ఉంటుంది అని ఈజీగా తెలిసిపోతుంది. కానీ ఇవేమీ లేని రోజుల్లో కూడా కొంతమంది శాస్త్రవేత్తలు భూమి గుండ్రంగా ఉంటుంది అని కనిపెట్టారు. వాళ్ళు అది ఎలా కనిపెట్టారు, అసలు మన పూర్వీకులు ఎర్త్ గుండ్రంగా కాకుండా ఫ్లాట్ గా ఉంటుంది అని ఎందుకు అనుకున్నారు, అది నిజం కాదు అబద్ధం అని అప్పటి వాళ్ళని నమ్మించడానికి మన శాస్త్రవేత్తలు ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఫైనల్ గా ఎలా సక్సెస్ఫుల్ అయ్యారు, మన హిందూ మైథాలజీ దీని గురించి ఏం చెప్తుంది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని ఈ రోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు చూడండి. ముందుగా మన పూర్వీకులు భూమి ఫ్లాట్ గా ఉంటుంది అనుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది విజువల్ ఇల్యూజన్స్, అంటే మన కంటికి కనిపించేవి అన్ని నిజాలు కావు. మనం భూమి గ్రౌండ్ లెవెల్ నుంచి చూస్తే మనకి ఎక్కడా కర్వ్ అయినట్టు కనపడదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక పెద్ద సర్కిల్ తీసుకొని దాని దగ్గర నుంచి చూస్తే అది ఒక స్ట్రైట్ లైన్ లాగా కనిపిస్తుంది. అలాగే మన భూమి కూడా చాలా పెద్దగా ఉండేసరికి మనం దగ్గర నుంచి చూసినప్పుడు ఆ భూమి యొక్క కర్వ్ మన కంటికి కనిపించదు. అలాగే మనకి రోజు సూర్యుడు చంద్రుడు ఒకటే ప్రెడిక్టబుల్ ఆర్క్ లో మన భూమి చుట్టూ తిరుగుతున్నట్టు కనిపిస్తాయి. ఇది కూడా చూసే వాళ్ళకి భూమి మధ్యలో ఉండి మిగతావన్నీ భూమి చుట్టూ తిరుగుతున్నాయి అని అనుకునేవాళ్ళు. వీటితో పాటు అప్పట్లోని చాలా పాత కల్చర్స్ అయిన ఈజిప్టియన్స్ మరియు మెసోపోటామియన్స్ కూడా మన భూమి ఒక డిస్క్ ఆకారంలో ఉండి ఒక పెద్ద సముద్రం పైన తేలుతూ ఉంటుందని బోధించేవారు. అప్పటి ప్రజలు కూడా ఇదే నమ్మేవారు. దీన్ని బేస్ చేసుకొని అప్పటి మ్యాప్ ఇంకా ఆర్ట్ బాక్స్ లలో కూడా మన భూమిని ఫ్లాట్ గానే చూపించి డిజైన్ చేసేవారు. మన హిందూ పురాణాలైన విష్ణు పురాణం ఇంకా భాగవత పురాణాలలో ఈ భూమండలం మొత్తం 7 ఖండాలుగా ఉండి వీటినే సప్తదీపాలుగా పిలుస్తూ మరియు 5 మహాసముద్రాల మధ్య ఒక పెద్ద మహాపర్వతం ఉండి అది భూమి నుంచి స్వర్గం వరకు ఉంటుందని దాని పేరు మెరు పర్వతంగా పిలిచేవాళ్ళు. అయితే ఈ మెరు పర్వతం మన భూమి మధ్యలో ఉండి ఈ పర్వతం చుట్టూ మన భూమి యొక్క మహాసముద్రాలు ఇంకా ఖండాలు కేంద్రీకృతమై ఉన్నాయని చెప్పేవాళ్ళు. ఈ పర్వతం యొక్క పొడవు దాదాపు 84,000 యోజనాలు. మనం ఊహించడానికి కూడా కుదరనంత పొడవుగా ఉండి దాన్ని మొదలు పాతాళ లోకం నుంచి దాని అంచులు స్వర్గానికి తాకుతూ ఉంటుందని నమ్మేవారు. ఈ మెరు పర్వతం నుంచే పాండవులు భూమి నుంచి స్వర్గానికి వెళ్లారు అని నమ్ముతారు. ఈ పర్వతాన్ని బేస్ చేసుకుని మన భారతదేశంలో ఎన్నో టెంపుల్స్ ని కూడా నిర్మించారు. ఈ మెరు పర్వతం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కమెంట్స్ లో చెప్పండి. దీని గురించి ఒక సెపరేట్ వీడియోలో ఇంకా క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం భూమి ఫ్లాట్ గా కాకుండా గుండ్రంగా ఉంటుందని ఎలా తెలుసుకున్నామో చూద్దాం. అయితే దీని గురించి మనకి ఫస్ట్ చెప్పింది పైథాగరస్. ఇతను ఒక గ్రీక్ ఫిలాసఫర్ ఇంకా మ్యాథమెటిషియన్. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ పైథాగరస్ మొదటిసారి భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పారు. ఇతను అన్ని సెలాస్టియల్ బాడీస్ అంటే స్పేస్ లో ఉండే ప్రతి ఆబ్జెక్ట్ ని సెలాస్టియల్ ఆబ్జెక్ట్స్ అంటారు. పైథాగరస్ అన్ని సెలాస్టియల్ ఆబ్జెక్ట్స్ రౌండ్ గానే ఉన్నాయి కదా, సో మన భూమి కూడా రౌండ్ గానే ఉంటుందని చెప్పారు. కానీ అతను సైంటిఫిక్ గా ఎలాంటి ప్రూఫ్ ఇవ్వలేదు. దానితో అప్పటి గ్రీక్ ఇంకా ఈజిప్టియన్ కల్చర్స్ కి ఆపోజిట్ గా పైథాగరస్ ఇలా చెప్పేసరికి అతని ఒక పిచ్చి వాళ్ళ చూస్తూ అతను చెప్పిన దాన్ని కొట్టిపడేశారు. ఇదే సమయంలో మన సూర్య సిద్ధాంతంలో కూడా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని చెప్పి ఉంది. అయితే పైథాగరస్ చెప్పిన 200 సంవత్సరాల తర్వాత అరిస్టాటిల్ అనే ఇంకొక గ్రీక్ ఆస్ట్రోనమర్ గ్రహణం రోజున మన భూమి యొక్క షాడో చంద్రుడి పైన అతనికి గుండ్రంగా కనిపించింది. దీంతో అరిస్టాటిల్ ఫస్ట్ సైంటిఫిక్ ప్రూఫ్ ని కనుగొన్నాడు. ఇదే సమయంలో ఎరాటోసింథనీస్ అనే ఇంకో గ్రీక్ మ్యాథమెటిషియన్ సూర్యుడి వల్ల మన భూమి మీద పడే షాడోస్ బేస్ చేసుకుని మన భూమి యొక్క చుట్టుకొలతను ఎగ్జాక్ట్ గా ప్రెడిక్ట్ చేశాడు. ఆ తరువాత 5వ శతాబ్దంలో మన భారత మ్యాథమెటిషియన్ ఇంకా ఆస్ట్రోనమర్ అయిన ఆర్యభట్ట భూమి చుట్టుకొలతను ఎగ్జాక్ట్ గా క్యాలిక్యులేట్ చేసి భూమి సూర్యుని చుట్టూ తిరగడమే కాదు తన చుట్టూ కూడా తాను తిరుగుతుంది అని, దాని వల్లే మనకి పగలు రాత్రి అనేవి వస్తాయని చెప్పాడు. ఆ తర్వాత 10వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు చాలా యూరోపియన్ ఇంకా ఈజిప్టియన్ కల్చర్స్ వాళ్ళు వాళ్ళ రిలీజియన్ ఇంకా వాళ్ళ యాన్షియన్ టెక్స్ట్ లో భూమి ఫ్లాట్ గానే ఉంటుందని చెప్పారు. మేము ఇదే నమ్ముతామని వీళ్ళు చెప్పిన దాన్ని కొట్టి పడేస్తూ వీళ్ళని ఒక పిచ్చి వాళ్ళలాగా చిత్రీకరించారు. అయితే 14 ఇంకా 16వ శతాబ్దం మధ్యలో అంటే దాదాపు ఆర్యభట్ట చెప్పిన 1000 సంవత్సరాల తర్వాత కేరళ స్కూల్ ఆఫ్ ఆస్ట్రానమీ అండ్ మ్యాథమెటిక్స్ అనే సంస్థ ఆర్యభట్ట థియరీని అప్రూవ్ చేసింది. ఇంకా 16వ శతాబ్దం నుంచి మన భూమిని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశారు. ఇదే 16వ శతాబ్దంలో ఫెర్డినాండ్ మెగాడియన్ అనే పోర్చుగీస్
ఎక్స్ప్లోరర్స్ కింగ్ చార్లెస్ సహాయంతో 1519లో స్పెయిన్ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం మన భూమి చుట్టూ తిరిగారు. ఈ ఎక్స్పెడిషన్ మధ్యలో ఫెర్డినాండ్ ని చంపేసిన మిగతా క్రూ ఏమాత్రం భయపడకుండా ఈ మిషన్ కంప్లీట్ చేసి ప్రపంచంలోనే భూమి చుట్టూ తిరిగిన మొదటి క్రూగా చరిత్రకెక్కారు. ఈ ఎక్స్పెడిషన్ వల్ల మనకి ఎర్త్ గుండ్రంగా ఉంటుందని నమ్మే వాళ్ళు ఎక్కువయ్యారు. ఇప్పుడు ఈ మోడర్న్ ఎరాలో శాటిలైట్ ఇమేజెస్ వల్ల ఇంకా ఎన్నో స్పేస్ మిషన్స్ వల్ల మన భూమి ఫోటోస్ మనకి భూమి గుండ్రంగా ఉంటుందని ఈజీగా తెలిసిపోతుంది. అయితే ఇప్పటికి కూడా చాలా మంది వాళ్ళ రిలీజియస్ టెక్స్ట్ లో చెప్పినట్టే భూమి ఫ్లాట్ గానే ఉంటుందని నమ్ముతున్నారు. అయితే ఇన్ని సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ ఇంకా ఇన్ని స్పేస్ మిషన్స్ స్పేస్ ఇమేజెస్ వచ్చినా కూడా వాళ్ళు నమ్మకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి. చూసారుగా మన శాస్త్రవేత్తలు గాని ఎక్స్ప్లోరర్స్ కానీ ఎంతో కష్టపడి వాళ్ళ ప్రాణాలను కూడా కోల్పోయి మన భూమి గుండ్రంగా ఉంటుందని ప్రూవ్ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.